ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాల గురించి, మరి అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్న విషయాల గురించి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మీ పేరమ్మా? మా పేరు త్రివేణి సార్. ఏం చేస్తారమ్మా? మేము వ్యవసాయం చేస్తాం సార్. గ్రామం, మండలం? కొన్నాయిగూడెం గ్రామం, గురంపూడి మండలం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు బస్సులో రెస్పాన్స్, పిల్లల్ని వేసుకొని ఎక్కాలంటే సీట్స్ ఖాళీగా ఉండట్లేవండి. వాళ్ళు ఎవరు లేవట్లేరు, కావాలని నిలబడి రావాల్సి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ విషయానికి వస్తే గ్యాస్ మాకు ఫ్రీగా 500కి ఇస్తా అన్నారు. లేదండి, 1000 రూపాయలు కట్టుకుంటున్నాం మేము. ఇంకా 2500 మహిళలకు వేస్తున్నారు, అవి కూడా ఇవ్వట్లేదండి. మాకు ఇంట్లో వెళ్ళాలంటే పేదలకు ఎలా వెళ్ళాలి సార్ చెప్పండి. వేస్తానన్నాడు, వేస్తే కదా సార్ మాకు వెళ్ళేది. ఇంట్లో మేము ఎప్పుడు వ్యవసాయం చేస్తేనే మాకు పూట గడుస్తుంది. అలాంటప్పుడు వేస్తా అన్నప్పుడు వేయాలి కదా సార్ మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అతను మాకు మహిళలకు డెలివరీ అయినప్పుడు పైసలు వేసిండు సార్. మాకు అవి పడ్డాయి, 13,000 పడ్డాయి. అప్పుడు మాకు ఫ్రీ లేకపోయినా కూడా కొంచెం గౌరవం ఇచ్చేది. ఇప్పుడు అంతగానో ఇక బాయ్స్ ఏమంటున్నారు, మేము ఛార్జ్ పెట్టుకుంటున్నాం, మేము సీట్లు ఇవ్వని అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమో మేము లేవము, మేము కూడా వస్తున్నాం, అట్లా ఇట్లా అంటున్నారు సార్. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు ఇస్తే మంచిదే కదా సార్. మాకు ఇంతకుముందు కంట్రోల్ బియ్యం తినాలంటే ఇక మేము తినలేక కొంతమంది వేస్ట్ చేస్తారు, కొంతమంది ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఇస్తే ఇంకా మాకు కూడా మంచిదే కదా సార్, ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అన్న. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? జ్యోతి. ఏం చేస్తారమ్మా? మేము ఇట్లా కూలి పనే చేసుకుంటాం. గ్రామం, మండలం? మండలం నాంపల్లి, గ్రామం లింగోటం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇప్పుడు ఫ్రీ బస్ చేసిన కాంచి మా ఆడోళ్ళకి అసలు వాల్యూవే ఇస్తలేరండి. నిన్న మేము బస్సులో వస్తుంటే మీరు ఏడవాడితే ఆడ ఆపుతారా, మీకు విలువ లేదు, మీరు ఫ్రీ అయినాక మీకు విలువే లేదంటే ఒకవేళ ఆపమన్నా కూడా వాళ్ళు ఆపుతలేరు. మేము చేయి పెట్టినా కూడా ఏంది మీకు ఆపేది విలువ లేదని తీసేసి బస్సు పోతూనే ఉన్నది. ఇంక ఏం పాలన మాకు విలువ లేకుండా చేసినారు రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ వేసినాక మాకు విలువే లేకుండా చేస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళే అన్నారు, డ్రైవర్లు అంటారు, కండక్టర్లు అంటారు. గ్యాస్ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. అంతే. కరెంట్ ఇచ్చిండు, ఫ్రీ ఇచ్చిండు. మరి ఇలా చూసుకుంటే ఇప్పుడు ఉగాదికి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇచ్చినప్పుడు కదా, అది ఇంకెవ్వరు తీసుకోలే కదా. ఇంకా ఇస్తే ఓకే, అన్నిటికీ ఓకే అంటారు. కొంతమందికి రానోళ్ళు కూడా ఉండరు, వచ్చిన వాళ్ళేమో సంతోషం, రానోళ్ళేమో ఇక బాధపడతారు. అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఓళ్ళ అభిప్రాయాలు ఓళ్ళదైనా కొన్ని రోజులు ఎన్నెలా, కొన్ని రోజులు చీకటి చూస్తారు. ఎవరిదైనా ఓళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో చూస్తారు. తర్వాత చేతుల్లో ప్రజల చేతుల్లో ఉంటుంది కదా ఏదైనా. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మా పేరు కామనర్. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం సార్, కానీ మాకు రైతు బంధు పడలేదు. మళ్ళీ ఒకటి మాకు పింఛని 4 రూపాయలకు 6 ఇస్తున్నాడు, అవి ఇవ్వలేదు సారు. ఇవన్నీ మళ్ళీ అది లేడీస్కు 10,000 ఇస్తాను, అవి ఇవ్వలేదు. గ్యాస్ పైసలు మాకు పడతలేదు. లేడీస్కి 2,500 ఇస్తున్నాడు, అది వస్తలేదు. మళ్ళా అర్ధకరం భూమి పైసలు మాకు పడతలేవు. అన్నీ మాకు ఇస్తలేవు. మాకేం స్నానం చేస్తాడు మాకు రేవంత్ రెడ్డి, ఏం చేయలే మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ మాకు బాగానే స్నానం ఇచ్చిండు, పాపం మాకు బాగానే ఇచ్చిండు ఆయన. ఈ రేవంత్ రెడ్డి మాకు ఏం స్నానం చేస్తలేడు. గ్యాస్ పైసలు పడితే గ్యాస్ పైసలు పడతలేవు. 2,500 పడుతుంది మాకు, లేడీస్కి ఇస్తున్నాడు, ఇయ్యలే. మళ్ళా అర్ధకర భూమి, పాదకం 3 ఎకరాల భూమి నాది. పాదకం 3 ఎకరాల భూమికు అర్ధకరం భూమి పైసలు ఇయ్యలే. ఏం స్నానం చేస్తుండు మాకు, అన్నీ ఎక్కిచ్చిండు పైసలు. ఆ నూనెకైనా కానీ, సబ్బుకే కానీ, బియ్యంకే కానీ అన్నీ ఎక్కిచ్చిండు. ఏముంది మాకు రైతులకు? ఏం చేసిండు స్నానం? ఏం చేయలేదు.